ఇప్పుడు మీరు జపాన్ గురించి ఎక్కువగా చెప్తున్నారు. కెనడా దానికంటే తక్కువ ఖర్చులో వెళ్ళి రావచ్చేమో? లేదండి, కెనడాది మీరు ఏ కంట్రీ అయినా చూసుకోండి, ఏ కంట్రీకి ఆ కంట్రీ యొక్క వాల్యూ ఉంటుందండి, వాల్యూ పాయింట్ ఆఫ్ ఇది ఉంటుంది. బట్ అట్ ప్రజెంట్ ఉన్న జియో పొలిటికల్ సినారియోలో ప్రతి పేరెంట్ ఒక భయంతో, అభద్రతతో ఉన్నారు. సో ఆ భయం అనేది లేకుండా ఉండాలి అని అంటే జపాన్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి, సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. అండ్ అదే కాకుండా మనం జాబ్ ప్రాస్పెక్టివ్ వైజ్ కూడా చూసుకుంటే అక్కడ ఏజింగ్ పాపులేషన్ ఎక్కువ అండి. ఆ ఏజింగ్ పాపులేషన్ ఎక్కువ అవ్వటం వల్ల మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఆర్ ప్రిఫరింగ్ ద ఇండియన్ స్టూడెంట్స్. ఎందుకు మన ఇండియన్ స్టూడెంట్స్ని ఎందుకు ప్రిఫర్ చేస్తున్నారు అని అంటే అవర్ పీపుల్ ఆర్ హార్డ్ వర్కర్స్. అండ్ వాళ్ళ కంపెనీ కూడా ఏంటంటే మీరు ఎక్కడ ఐఐటీలో చదివారా లేకపోతే ఇంకా పెద్ద పెద్ద కాలేజీలో చదివారా అనేది చూడరండి. దే సీ దట్ యూ హ్యావ్ ఎ క్వాలిఫికేషన్ ఆర్ నాట్, అదర్వైజ్ మీరు పనిచేసే తత్వం ఉందా లేదా అనేది చూస్తారు. దాని తర్వాత మీకు లాంగ్వేజ్ వచ్చా లేదా అనేది మెయిన్ కాన్సెప్ట్ అండి.